అనసూయామాత ఇక జంకలేదు, ఆలసించలేదు. వెంటనే ఇలా అంది: నా తల్లి, నీకు కీడైతే, నీ భర్తకు కీడైతే ఈ సాధుమూర్తులు దేవతలంతా చూస్తూ ఊరుకుంటారా? నేను ఊరుకుంటానా? నేననేమిటి? భూమి మీద ఉన్న ఏ పతివ్రత అయినా ఊరుకుంటుందా? ఆ భయం లేదు. మళ్ళీ చెబుతున్నాను, భయం లేదు. ఇక జాగు చెయ్యకు. సూర్యభగవానుని ఆహ్వానించు, లోకాలను బ్రతికించు. గుడిలోని జేగంటలాగా ఖంగుమును మ్రోగుతున్న అనసూయామాత మాటలు విని సుమతీదేవి మంత్రముగ్ధలాగా లేచి నిలబడింది. భర్తకొకసారి మనసారా నమస్కరించి చేతులెత్తి సూర్యభగవానుని ఉద్దేశించి నమస్కరించింది. ఆమె సూర్యభగవానుని ధ్యానించి, తండ్రి సూర్యనారాయణ, నా అపరాధాన్ని మన్నించు. నీ ప్రయాణాన్ని సాగించి లోకాన్ని రక్షించవయ్యా తండ్రి అని గద్గద కంఠంతో పలికింది. తక్షణమే సూర్యరథం కదిలింది. ఆనందం వెల్లివిరిసింది. శిష్టజనులు అప్పుడే స్నానాలకు, సంధ్యోపాసనలకు ఉపక్రమించారు. సూర్యభగవానుడు ఉదయాద్రి మీదికెక్కాడు. జగత్తులో ఏ మూల జూచినా ఆనందం నవకమలంలాగా రేకులు విప్పుకొని ఉంది.